హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి బద్ధకాన్ని పక్కన పెట్టేసి నేను చేసుకున్న పనులైతే చూపిస్తానండి. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. లాస్ట్ వీడియోలో చూపించినట్టు కొన్ని గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నానని చెప్పాను కదా. అందులో ఈ ఒట్టి మిరపకాయలు అనేటి ఒకటండి. నా దగ్గర ఇంకా కారం పొడి అయితే లేదు. సండే రోజు బ్లాగ్ అండి ఇది వచ్చేసి. సండే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా, నాకు కొంచెం లేటుగా లేవడము అలా కొంచెం బద్ధకిస్తూ ఉంటాను. ఇంకా ఈ సండే ఎలాగైనా సరే నా బద్ధకాన్ని పక్కన పెట్టేసి కొన్ని పనులు అయితే చాలా డేస్ నుంచి పెండింగ్లో ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకుందాము. ఫుల్ ఎండ కూడా వస్తుంది కదా అనేసి ఈ బ్లాగ్ వచ్చేసి 2 సండేస్ బ్లాగ్ అండి. సో, ఎందుకంటే ఇంక ఈ సండే మిస్ అయిందనుకోండి, ఇంకా నాకు నెక్స్ట్ సండే వరకు ఈ పనులు చేసుకునేంత టైం కూడా ఉండదు. ఇది ఎందుకంటే కొంచెం ఎండకు సంబంధించిన ప్రాసెస్ కదా, అంతా ఇంటికాడనే ఉంటే మనము అప్పుడప్పుడు వెళ్ళేసి ఇలా చేత్తో అనుకుంటూ ఉంటాము. నేను ఇంటికాడ ఉండను కాబట్టి, సండే మాత్రమే ఉంటాను కాబట్టి ఇవి కంపల్సరీ సండే మాత్రమే చేసుకోగలిగే పనులు. అందుకనేసి నాకు ఆ రోజు ఇంకా బద్ధకం ఉన్నా సరే ఇంకా ఎలాగైనా ఇంకా ఇవి ఈరోజు కంప్లీట్ చేసేసుకోవాలి అనేసి ఇంకా ఇక్కడైతే నేను ఒట్టి మిరపకాయలు, కారం పొడి వచ్చేసి ఇంకా పప్పు చేసుకున్న, పొడులు కొట్టుకున్న, అప్పటికప్పుడు ఒట్టి మిరపకాయలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఇంకా కారం పొడి వచ్చేసి ఓన్లీ పులుసులు ఉంటాయి కదా, గ్రేవీ కర్రీస్, వాటికి మాత్రమే యూజ్ చేస్తాను. మేము కొంచెం మసాలాకు సంబంధించిన కర్రీస్ వేసి కొంచెం తక్కువే, అందుకనేసి నాకు కారం పొడి అంత ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకనేసి ఇంకా ఇలా తెచ్చుకున్నప్పుడు ఒట్టి మిరపకాయలను నాకు వాష్ చేసి ఎండలో బాగా 2 డేస్ ఎండబెట్టేసుకొని తర్వాత కారం పొడి కొట్టుకోవడము అలవాటు అండి. ఎందుకంటే ఒట్టి మిరపకాయలు అనేటివి ఇంకా మీకు తెలిసే ఉంటుంది కదా, చాలామంది చూడడానికి బాగుండాయి కదా అని కొంచెం బద్దకిస్తూ ఉంటారు. కాకపోతే అవి ఎలా పండుతాయో, వాటిని ఎలా ఎండేస్తారు, వాటిని ఎలా నెరుపుతారు అనే ప్రాసెస్ అంతా మీరు దగ్గర నుండి చూశారనుకోండి, ఇంకా వాష్ చేయకుండా వాడరు కదా. మాకు చిన్నప్పటి నుంచి ఇంకా పెద్దల నుంచే చూసి నేర్చుకున్నాము కాబట్టి ఏదైనా సరే పొలంలో మట్టిలో పండినవిటివే కాబట్టి ఇలా బాగా ఇప్పుడు అందులో ఫుల్ ఎండాలండి. ఇంకా అందుకనేసి ఇంకా మంచిగా వాష్ చేసుకొని 2 డేస్ అయితే పడుతుందండి. బాగా ఎండపెట్టుకొని కారం పొడి అయితే కొట్టుపెట్టుకుంటాను. ఇంకా అందులో దోశ కూడా వేసుకుందాము అని అనిపించింది. ఇంకా సండే కదా, దోశ బ్యాటర్ కానీ అండ్ ఇడ్లీ కానీ ఏదో ఒకటైతే కంపల్సరీ అయితే నేను సండే రోజే పెట్టుకుంటాను. మాది పప్పు వచ్చేసి నేను అమ్మ వాళ్ళకు పండిన ఉద్దిపప్పు అయితే పొట్టు పప్పు అయితే పంపిస్తారండి. ఇంకా వాటిని కూడా దోశకు వేసేసుకొని ఇంకా వాటిని కూడా మంచిగా ఎండబెట్టుకుందామని అనుకున్నాను. ఇంకా అవి పొట్టుతోనే ఉన్నాయి. పొట్టు అదంతా బాగా చెరుక్కోవాలండి. ఇలా ఎండబెట్టడం వల్ల పురుగు అనేది పట్టదండి. ఇంకా అందుకనేసి బాగా ఎండేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆ రోజు మాకు సాకలోళ్ళు అంటే మా ఆయన బట్టలు అందుకుంటాయి కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా పనిలో పని వాళ్ళ కూడా బట్టలు, ఇంకా ఇచ్చిన బట్టలన్నీ వేసేసి ఇంకా ఉండే బట్టలన్నీ మంచిగా అయితే సదురుకున్నాను. ఇంకా సింపుల్గా అయితే ఆ రోజు వంట అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. వేడి రైస్ అండ్ టమోటా కర్రీ అండి. టమోటా చట్నీ అంటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూపించాను లేదా నాకైతే అంత ఐడియా లేదు. ఇంకొకసారి వీడియోలో అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడు మా పక్కింటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అండి ఇది. ఇంక అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. మాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఈ టమోటా పచ్చడి అంటే. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. రైస్లోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమోటా పచ్చళ్ళలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చేస్తూ ఉంటారు. నేను చేసే ప్రాసెస్ అనేది నేను కూడా 2 ఆర్ 3 టైప్స్ ఆఫ్ టమోటా కర్రీస్ అయితే చేస్తానండి నాకు తెలిసినంత వరకు అయితే. ఈ టమోటా పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము. అందుకనేసి ఇంకా అదే చేశాను. మా దాత్రికి కూడా ఈ టమోటా పచ్చడి అంటే ఇష్టము. మా ఆయనకైతే అస్సలు ఇష్టం ఉండదు, మాకైతే ఇష్టము. అందుకనేసి పాప అయితే ఇంకా ఆల్రెడీ లంచ్ అయితే తినేసింది. ఇంకా నేను కూడా తినేసి ఒక న్యాప్ అయితే వేశానండి. ఇంకా తర్వాత ఎండ బాగా ఎండిపోయింటాయి కాబట్టి పైకి వెళ్ళాను. ఇంకా అక్కడంతా పొట్టు అంతా చెరిగేసుకొని పొట్టి మిరపకాయలు కూడా తుణుములన్నీ తీసేసానండి. ఇంకా నెక్స్ట్ డే కూడా ఎండేసి పొడి అయితే కొట్టి పెట్టుకుందామని. ఇది వచ్చేసి ఇంకా ఆ సండే చేసిన ఆ పొట్టు, ఇంకా ఒట్టి మిరపకాయల తొక్కలు, ఇంకా అవన్నీ పైన అలానే ఉండిపోయాయండి. ఇంకా నాకు ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక అప్పుడు
టైం లేక ఇంకా కిందికి వచ్చేసాను. ఇంకా తర్వాత అప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ వీక్ వరకు అది పెండింగ్లోనే ఉందండి. ఇంకా మధ్యలో ఒకసారేమో బట్టలు అయితే ఉతికేసాను. కాకపోతే ఇంక ఒట్టి మిరపకాయలకు ఇంకా ఘాటు ఉంటుందేమో అన్నట్టు ఓన్లీ దండ మీద అదే వైర్లు ఉండే కదా వాటి మీద మాత్రమే ఎండేసాను. ఇంకా అప్పటి నుంచి ఇంక బట్టలు అనేది కూడా వాష్ చేయలేదు. ఎందుకంటే ఒట్టి మిరపకాయలు కదా కొంచెం ఘాటు అనిపిస్తుంది అనేసి మంచం మీద అలా అయితే వేయలేదు. వాటిని ఇంకా క్లీన్ చేయలేదు కదా అనేసి వేయలేదండి. ఇంకా నేనైతే ఇంక నెక్స్ట్ ఆ సండే నుంచి నెక్స్ట్ సండేనే నాకు అబ్బిందండి. ఇంక అందుకనేసి మంచిగా మార్నింగ్ లేచి నేను కమ్మడి ఫస్ట్ వచ్చేసి పైనంతా క్లీన్ చేసుకొని వచ్చాను. ఇంకా అండ్ ఈ తాపలు కూడా క్లీన్ చేశానండి. ఎందుకంటే మేము పైన ఉంటాము, మేమే పైన అందుకు వాడుకుంటాం కాబట్టి అందుకనేసి నేనే మొత్తం అయితే క్లీన్ చేస్తానండి. ఒకరోజు లేట్ అయినా నేనే మొత్తం క్లీన్ చేస్తాను. వాళ్ళు ఎవరో క్లీన్ చేస్తారని అయితే వెయిట్ చేయండి, నా పని అయితే చేసుకుంటాను. సండే ఎలాగైనా అవి చేసుకోవాలనేసి ఇంకా స్టెప్స్ పైన మొత్తం అయితే వాటర్ వేసి కొట్టేసుకున్నాను. ఇంకా మంచం మీద అందుకు ఇంకా 5 days నుంచి బట్టలు అయితే వాష్ చేయలేదండి. ఇంకా అవన్నీ కూడా ఈరోజు ఇన్ని బట్టలు అయితే ఆరేసాను కదా ఇంకా ఉన్నాయి. ఇంకా ఈ రోజుకైతే ఇవైతే మంచిగా అయితే ఎండబెట్టుకున్నానండి బట్టలు అయితే. నాకైతే ఇంకా ఈ సండే లాస్ట్ సండే ఇలా ఫుల్ బిజీగా కొన్ని బద్ధకం ఉన్నా సరే పక్కన పెట్టేసి నా పనులు అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నానండి. సో చూసారు కదండి, బద్ధకం ఉంది అని మనం ఖాళీగా కూర్చుంటే ఇన్ని పనులు అయితే కంప్లీట్ కావు కదా. అందుకనేసి బద్ధకం ఉన్నా సరే మనము ఇంకా బద్ధకాన్ని పక్కన పెట్టేసి చకచక పనులు చేసుకున్నాం అనుకోండి, అనుకున్న టైంకి అయితే కంప్లీట్ అవుతాయి. సో ఐ హోప్ ఈ చిన్న మినీ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.